ప్రేమ ఈ రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంది. అందుకే ప్రేమలో పడిన వారు కులం, మతం, ప్రాంతం, ధనం, ఆస్తి, అంతస్తులేవి చూడరు. ప్రేమలో ఉన్నవారికి హద్దులు ఉండవు. ఒకప్పుడు మనం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రేమికుల గురించి విన్నాం, చూసాం. ఇప్పుడు దేశాలు, ఖండాంతరాలు దాటి ప్రేమించుకుంటున్న జంటలను చూస్తున్నాం. వీరి ప్రేమకు భాష, మతం, కులం, సంప్రదాయం ఏది అడ్డురాదు. కేవలం ఈ ప్రేమ జంటలకు భావాలు, మనోభావాలు కలిస్తే చాలు వీరి ప్రేమ కథ ప్రారంభమైనట్టే. కొందరేమో ప్రేమ గుడ్డిది అంటారు, మరికొందరేమో ప్రేమ గొప్పది అంటారు. నిజమైన ప్రేమికులు మాత్రం ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఏమీ ఉండవని చెబుతుంటారు. ఇలా ప్రేమలో పడిన ప్రతి ఒక్కరూ ప్రేమ ఎన్నో కవితలు, కథలు చెబుతారు. ఇక అసలు విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లెకు చెందిన కట్కం సురేందర్ 2018లో ఇంగ్లాండ్ దేశంలోని లండన్కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు. మనోడు ఆ దేశంలో అడుగుపెట్టిన వెంటనే అంతా కొత్తగా అనిపించింది. సరిగ్గా అదే సమయంలో తన కంపెనీలో పనిచేసే సహ ఉద్యోగిని శ్రీలంక అమ్మాయితో జానుసికతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇంకేముంది, మనోడు చూపించే ప్రేమకు శ్రీలంక అమ్మాయి జానుసిక ఫిదా అయిపోయింది. వారిద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పటి నుండి వారిద్దరూ పార్కులు, షాపింగ్, సినిమాలంటూ బాగా ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో వారిద్దరికీ తెలియకుండా వారి స్నేహం ప్రేమగా మారిపోయింది. ఇక వెనుతిరిగి చూడలేదు. వారి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించారు. ఇంకేముంది, మనోడి కల నిజమైంది. కానీ ఎంతైనా మగపెళ్లివారు కదా, మన హిందూ సంప్రదాయంలోనే పెళ్లి జరగాలని పట్టుబట్టారు. అందుకు అమ్మాయి పేరెంట్స్ కూడా ఒప్పుకోవడంతో వీరి పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు. అనుకోకుండా ఏర్పడిన ఈ ఆత్మీయ బంధం 7 అడుగులు 3 ముళ్ళు 100 ఏళ్ల జీవితంతో పెనవేసుకుంది. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిపించారు. శ్రీలంక దేశంలో పుట్టిన ఆ బిడ్డ రాముడి పాదం తాకిన నేలను అడుగుపెట్టింది. లండన్లో ప్రేమించిన ఆ వధువు రామడుగులోని మెట్టినింటికి చేరింది. ప్రేమలో నిజం, అబద్ధం అనేది ఉండదు. ప్రేమంటేనే నిజం. కానీ తెలుసుకోవాల్సింది ఒక్కటే, మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నామా అని. ఏదో ఆశిస్తూ కోరింది దక్కించుకోవడానికి చేసే ప్రయత్నానికి ప్రేమ రంగు పులిమితే అది తాత్కాలికమే. కానీ ఇలా నిజమైన ప్రేమ ఖండాంతరాలు దాటుతుంది. కులం, మతం, భాష అనే భేదాలు చూడదు. జీవితం పంచుకోవాలి, కలిసి జీవించాలి అనే భావన తప్ప వారిలో ఇంకేమీ ఉండదు. ప్రేమను మోసం చేసేవారు ఉంటారేమో కానీ ప్రేమ ఎవ్వరినీ మోసం చేయదు.